హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి పైన ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దాదాపు 1 ఎకరం 2 ఎకరాలు అయితే రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి ఆ పైన రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో 3 ఎకరాలు 4 ఎకరాలు ఆ డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనేది ప్రభుత్వం కీలకంగా తీసుకుంది. గతంలో ఏదైతే రైతు బంధు ఉండే ఆ పేరు మార్చేసి రైతు భరోసాగా చేశారు. కొత్త మార్పులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్డేట్స్ అయితే అందజేస్తున్న ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి అందరికీ ఆమోదయోగ్యంగానే ఈ రైతు భరోసా అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా తీసేసి ఎవరైతే అర్హత ఉన్నారో ఎవరైతే సాగు చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ పైసలు అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాలున్న దాదాపు 4 ఎకరాలు 5 ఎకరాలున్న రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు వానాకాలం సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. యాసంగి సీజన్లో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 5,600 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. మిగిలినవి దాదాపు 3,400 కోట్లు అనేది ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అయితే అందజేస్తున్నారు. అందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ అయితే అందజేస్తున్నారు. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వరికి బదులుగా పండ్లు కూరగాయలు కూడా పండించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనే పథకం అనేది చాలా కీలకమైనటువంటి పథకం. ఇందులో ప్రధానంగా కొన్ని మార్పులు అయితే చేశారు కదా. రానున్న వానాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకొని యూరియా సరఫరా పైన కేంద్రం తెలంగాణ సమన్వయం అంటే ఎలా ఇవ్వాలి ఏంటనేది తెలంగాణ మోడల్ను తీసుకొని కేంద్రం అనుసరిస్తుందని చెప్తున్నారు. ఇక యూరియా సరఫరా సంబంధించి నిరంతరం సమన్వయం చేస్తూ ఇక ముఖ్యంగా చూసుకున్న రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో నెలకు దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ఉన్న యూరియా కేటాయింపులో 11.5 లక్షల మెట్రిక్ టన్నులను కేటాయించాలని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి అంటే జగత్ ప్రకాష్ నడ్డాకు తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాయడం జరిగింది. ప్రత్యేకంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కూడా కోరడం అయితే జరిగింది అన్నమాట. ఇవన్నీ కూడా యాసంగి సీజన్ అనేది త్వరలో అమలవుతుంది కాబట్టి సో అవన్నీ కూడా ఇవ్వాలనే విధంగా కోరడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో యూరియా అనేది సరఫరా కోసం నిర్వహిస్తున్నటువంటి యాప్లో మార్పులు అనేది చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బుకింగ్ చేయడం రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకుంటప్పుడు ఫోన్ నెంబర్ చేసి 1 ఎక్కండి 2 ఎక్కండి ఇలా చెప్తారు కదా, సేమ్ యాస్టిస్గా అలాగే చేయబోతున్నారు అనమాట. రైతులకు ఇక నుంచి టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా నమోదు చేసుకునేటువంటి సౌలభ్యాన్ని కల్పించబోతున్నారు. చాలామంది రైతులకు యాప్లో డౌన్లోడ్ చేసుకోవడం లేదా నమోదు సమస్య అనేది తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడుతున్న నేపథ్యంలో వారికి మరింత ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మొదట యూరియా యాప్ టెలి సర్వీసు పేరిట 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తారనమాట. యాప్లో బుకింగ్ చేసుకున్న రైతులకు రిజిస్టర్ అయిన తమ మొబైల్ నెంబర్ నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఫోన్ చేసి యూరియా బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారనమాట. అలాగే మీ సేవ ద్వారా కూడా యూరియా బుకింగ్ అవకాశం కల్పించారు. కాగా ఎరువుల నిల్వలకు వచ్చాక వ్యవసాయ శాఖ డీలర్లకు సమాచారం ఇస్తుంది అనమాట. దీంతో కొందరు డీలర్లు సమాచారాన్ని తమకున్న సన్నిహితులకు వారికి ఇస్తుండగా ముందుగా బుకింగ్ చేసుకున్న ఎరువులు అయితే పొందుతున్నారని చెప్తున్నారు. సో ఇకపైన వారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా యాప్లో ఎవరు ఎరువుల నిల్వల సమాచారంపై రైతులకు పాటు డీలర్లకు ఒకేసారి అయితే కనిపించనుందనమాట. సో మొత్తానికి కొత్త అప్డేట్స్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే ఉందో పంట పెట్టుబడి సాయానికి సంబంధించి రైతు భరోసా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు 27,529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం చేసిన దానికంటే తాము 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పేసి, అదేవిధంగా గతంలో ఏదైతే రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు ఉండేది, కానీ ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ కొనుగోలులో కూడా 82,840 కోట్ల రూపాయలను
ధాన్యం కొనుగోలు ఖర్చు చేశామని చెప్పేసి యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ప్రతి గింజ కూడా కొంటామని చెప్పేసి కేంద్రం నుంచి ఇవి కొనుగోలు చేయడం లేదని చెప్పేసి జూన్ 15 తారీఖు వరకు డెడ్లైన్ అయితే కేంద్రానికి విధించినట్లు, లేదంటే పంజాబ్ తరహాలోనే ధాన్యం సేకరణ ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి. సో మద్దతు ధరకు సంబంధించి మధ్య దళారులు ఎవరు కూడా నమ్మకుండా తామే కొనుగోలు చేస్తున్నామని, పంట బోనస్ కూడా అందజేస్తున్నామని, అకాల వర్షాలకు పంట నష్టపోయే అంటే పంట జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల ఎకరానికి 10,000 రూపాయలు కూడా అందజేస్తున్నామని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం అందజేస్తుందని చెప్తున్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు అనేది భారీగా గతం కంటే పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు వరి కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. దీనికోసం సుమారుగా మొక్కజొన్నలకే 4,275 కోట్లను కేటాయించినట్లు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి, దాదాపు తెలంగాణలో రైతులకు సంబంధించి ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక ఎందుకంటే యాసంగి సీజన్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. సో ప్రభుత్వం 2 ఎకరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది. జూన్లోనే మొదలైనటువంటి వానాకాలం పంటల కాలం అక్టోబర్ నెల వరకు అయితే కొనసాగుతుంది కాబట్టి యాసంగి సీజన్ పూర్తి స్థాయిలో ఇక డబ్బులు అనేది అందరికీ అకౌంట్లో డబ్బులు పడలేదు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి 5 ఎకరాలు పైన ఉన్న రైతులకైతే సాయం అయితే అందలేదన్నమాట. సో గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 రూపాయలు అంటే ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. కేసీఆర్ 10,000 రూపాయలు ఇస్తామంటే తాము 5,000 ఎక్కువ పెంచి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 12,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు. ఇక గడిచిన యాసంగి సీజన్లో రైతు భరోసా అమలుపైన రైతన్నలు తీవ్ర ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. గతంలో ఒకసారి 3 ఎకరాల వరకైనా కనీసం ఇచ్చారు, కానీ ఇప్పుడు 2 ఎకరాల వరకు ఇచ్చి సరిపెడతారా? వానాకాలం సీజన్లో త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి నిధుల కొరత వలన ప్రభుత్వం ఇలా 2 ఎకరాల వరకు అందరికీ రైతులకు ఒకేసారి ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది ఖాతాలో జమ చేసేందుకు గాను ఆర్బీఐ దగ్గర నుంచి దాదాపుగా ఈ పథకానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయల ప్రతిపాదన డిమాండ్ అనేది డివిడెండ్ల రూపంలో పెట్టిందనమాట. అధికారులు వీటికి సంబంధించి వచ్చిన వెంటనే కూడా మనకు పైసలు అనేది అకౌంట్లో అయితే జమ చేయనున్నారు. ఇప్పటికే వివిధ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చేసి ఒక ఎకరానికే దాదాపు 204 కోట్లు ఇలా వ్యయం చేశారు. సో ఇలా ప్రభుత్వం నిధులు కూడా ఈ విధంగా కూడా సమకూర్చుకుంటుందన్నమాట. సో ఇప్పుడు కొత్త పథకం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి జీవిత బీమా అనేది, ఇందిరమ్మ జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. సో రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇప్పటికే పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం ఈసారి ఒక 5 ఎకరాల వరకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. సో ఈ సీజన్లో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటంటే ఈ వారం రోజుల్లోనే పైసలు అనేది జమ చేయబోతున్నారు. కానీ దీనిపైన రైతులకు మరింత క్లియర్గా ఏ రోజు వేస్తారు ఏందనే అప్డేట్స్ కూడా కావాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు అనమాట. ప్రభుత్వం స్పందించి వెంటనే తెలియాలని చెప్పేసి. ఇక ఉచితంగా హెల్మెట్లు, రోడ్డు ప్రమాదాల నివారణకు సర్కారు సిద్ధమనమాట. ఎక్కడ ఏంటనేది చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ఉచితంగా హెల్మెట్లు అయితే అందజేస్తున్నారు రైతులకు కూడా అని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా త్వరలోనే నిధులు అనేది రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 23వ విడత 22వ విడత రాని వారి కోసం ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. గతంలో చూసినట్లయితే రైతులకు పంట పెట్టుబడి సాయం అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు కదా. సో 6,000 రూపాయలు 3 సీజన్లో కలుపుకున్నట్లయితే ఇప్పుడు సేమ్ యాస్టీస్గా 23వ విడత జూన్ 2వ వారం నుంచి ఇవ్వబోతున్నారట. తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అమ్మాయిలు సాగు చేసిన వారికి గుడ్ న్యూస్ అనమాట. గతం కంటే ఈ నెలలోనే దాదాపుగా గతంలో 19,000 టన్ను పలికితే ఇప్పుడు 23,500 ఇలా పలికిందని చెప్పేసి ఆయిల్ సాగు అంటే ఫామ్ ఆయిల్ సాగు చేసిన వారికి గుడ్ న్యూస్ అనే విధంగా చెప్తున్నారు అనమాట.